వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన ఐటమ్స్: బాస్మతి రైస్, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, గ్రీన్ చిల్లీ, నిమ్మకాయ, గరం మసాలా, సాజీర ఎలాచి పట్ట, పసుపు, పెరుగు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా. ఒక బౌల్లో మటన్ తీసుకొని కారం 3 టేబుల్ స్పూన్ కారం, మళ్ళా ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్, సాల్ట్ 1.5 కప్ సాల్ట్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాజీర ఇలాచి పట్ట, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా 1 స్పూన్, ఫ్రై చేసుకున్న ఆయిల్ 1 కప్, పచ్చిమిరపకాయ 10-15, పెరుగు 1/2 కప్. దీన్ని మిక్స్ చేసుకొని ఒక 1 to 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టాలి. పిండుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్, మటన్ కదా, ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంది. ఒక బౌల్లో బాస్మతి బియ్యం తీసుకొని దాన్ని 2 to 3 టైమ్స్ మంచిగా కడుక్కొని ఒక 1/2 అవర్ సైడ్ లాగా పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాజీర ఇలాచి పట్ట వేసుకొని 10-15 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉప్పు వేసుకొని దీన్ని బాయిల్ అయిన దాకా పక్కకు పెట్టాలి స్టవ్ మీద. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఇలా అన్నం అవుతున్నప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఎందుకు పిండుకుంటామంటే రైస్ వైట్ కలర్గా వస్తుంది. ఒక బౌల్లో మ్యారినేట్ చేసుకున్న మటన్ని మనకి ఇలా 50 to 60% అయిన రైస్ని తీసి మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేయాలి. ఇట్లా నెయ్యి వేసుకోవాలి పైకి ఇచ్చి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా క్లోజ్ చేసి
ఇట్లా పెంక మీద పెట్టి హై ఫ్లేమ్లో 15 ఇలా దమ్ కేసి వాటర్ పెట్టి దమ్ పెట్టాలి. 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద పెట్టి మళ్ళీ బంద్ చేసుకున్నాక 15 మినిట్స్ తర్వాత తీసామంటే మన బిర్యానీ రెడీ. స్టవ్ మీదకి తీసుకున్నాక బిర్యానీ చూడండి ఫ్రెండ్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి బిర్యానీ. ఇంకో సర్వింగ్ బౌల్కి తీసుకున్నాక హైదరాబాదీ స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. Thanks for watching our channel. Please like, share, comment and subscribe our channel.